నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నరేంద్రనాథ్ మేడా. ది ఫుడ్ డాక్టర్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇండియాలో ఫస్ట్ టైం ఇటువంటి హాస్పిటల్ పాదానికి మడమకి సంబంధించి స్టార్ట్ చేశాము. ఈరోజు ఇందులో ఏషియాకిలో ఫస్ట్ ఎంఆర్ఐ మన హాస్పిటల్లో తీసుకొచ్చాము. అది రెగ్యులర్గా మీరు చూసే ఎంఆర్ఐ కాదు. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం. రండి చూద్దాం. నేను దీని గురించే మాట్లాడుతున్నాను. మీరు చూసినట్టయితే కనుక మన ఏషియాలో ఫస్ట్ ఎంఆర్ఐ, అంటే మన చైనాలో జపాన్లో కూడా ఇటువంటి ఎంఆర్ఐ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్కాన్ స్మార్ట్ అంటాము. ఇటువంటి ఎంఆర్ఐ ఎక్కడా లేదు. ఇది ఎందుకంటే ప్రత్యేకంగా మన చాలామందికి ఇప్పుడు చూసినట్టే కనుక డయాబెటిక్ పేషెంట్స్ కానీ లేకపోతే పాదాలకు సంబంధించిన జబ్బులు చాలామందికి వస్తాయి. మీరు మీ ఫ్యామిలీలో చూసి ఎవరో ఒక్కొక్కరికి మడివి నొప్పి కానీ లేకపోతే పాదం కింద నొప్పి కానీ ఉంటుంది. అటువంటి సమస్య వచ్చినప్పుడు మనం ఎంఆర్ఐ టెస్ట్ ఏదైనా అవసరమైతే, లేదంటే షుగర్ పేషెంట్లకి కాళ్ళకి గాయమైనప్పుడు కానీ వాళ్ళకి గాయము ఎందుకు మాంటలేదు, ఏమన్నా బోన్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలుసుకోవాలి అంటే కంపల్సరీ ఎంఆర్ఐ టెస్ట్ చేపిస్తాము. ఒక 6 వారాల నుంచి గాయం పుండు మానకపోయినా లేకపోతే కాళ్ళల్లో ఇటువంటి గడ్డలు అట్లాంటివి ఏమైనా ఉన్నా సరే మనకి డయాగ్నోసిస్ తెలుసుకోవాలంటే స్కాన్ చేసిన తర్వాత ఎక్స్రే చేసిన తర్వాత తెలియకపోతే మనం ఎంఆర్ఐ టెస్ట్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. దానికి సంబంధించి మనం మామూలుగా రెగ్యులర్ ఎంఆర్ఐ చేస్తే ఏమవుతుంది, మీరు చూసే ఉంటారు. ఎంఆర్ఐ మిషన్ అనగానే పెద్ద మిషన్ రౌండ్గా ఉంటుంది. దాని లోపలికి వెళ్ళి పెద్ద సౌండ్లు వస్తాయి. ఒక రకమైన ఫోబియా, చాలామంది భయంతో ఎంఆర్ఐ చేయించుకోరు. అలా కాకుండా మనకి అటువంటి భయం ఏమీ లేకుండా, ప్రాబ్లం కాకుండా కంఫర్టబుల్గా ఒక పేషెంట్ వచ్చి మోకాలకు కానీ లేకపోతే పాదానికి కానీ లేకపోతే మడనికి కానీ ఈ లోపల పెట్టేసి చాలా సింపుల్గా సులభంగా మనం ఈ ఎంఆర్ఐ టెస్ట్ అనేది చేయించుకోవచ్చు. ఎటువంటి అప్రయన్స్ కానీ భయం లేకుండా. అటువంటిది ఇది ఎంఆర్ఐ చిన్న ఎంఆర్ఐ కాదు. దీనికి సంబంధించి దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక టెక్నాలజీ ఉంది. దీనివల్ల మనకి ఇమేజెస్ బాగా వస్తాయి. ఒకవేళ ఎంఆర్ఐ చేసుకునేటప్పుడు కొంచెం అటు ఇటు కాలు చేయి కదిలినా సరే మనకి ఇమేజెస్ వస్తాయి. అదే కానీ వేరే ఎంఆర్ఐలు చూస్తే మీకు కొంచెం కదిలితే మళ్ళీ ఎంఆర్ఐని ఇంకో 5 నిమిషాలు ఎక్స్ట్రా చేస్తారు, ఎందుకంటే మీరు కదలొద్దండి అని చెప్తారు. అలా కాకుండా ఇందులో కొంచెం అటు ఇటు కాలు చేయి కదిలినా సరే మనం ఎంఆర్ఐ టెస్ట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు తక్కువ సమయంలో. అదే కాకుండా చాలామందికి సర్జరీస్ జరుగుంటాయి. అంటే మోకాళ్ళుగా మార్పిడి కానీ లేకపోతే మడం దగ్గర కానీ ఎటువంటి ప్లేట్స్ కానీ ఏదైనా స్క్రూస్ కానీ వేసి సర్జరీ చేసినట్టయితే కనుక వేరే ఎంఆర్ఐలో ఆర్టిఫాక్ట్స్ అనేవి వస్తాయి. ఆర్టిఫాక్ట్స్ అంటే మనకి ఎంఆర్ఐలో ఇమేజ్ సరిగ్గా కనపడకపోవచ్చు, అప్పుడు డయాగ్నోసిస్ కష్టం అవుతుంది. ఇందులో సర్జరీ చేసుకున్నా సరే మెటల్స్ ఉన్నా సరే బాడీలో మనకి ఎంఆర్ఐ కొంచెం ప్రాపర్గా వస్తుంది. దానివల్ల డయాగ్నోసిస్ మనకి ఈజీ అవుతుంది ఎంఆర్ఐ. ఇంకొకటి మనకి ఎవరన్నా మోకాల్లో కానీ మడులో కానీ ఎటువంటి సిస్ట్స్ కానీ ఏదైనా ఉన్నా సరే డైనమిక్ ఎంఆర్ఐ అంటాం. రెగ్యులర్గా ఉన్న ఎంఆర్ఐ మిషన్లో డైనమిక్ ఎంఆర్ఐని చేయటం అనేది అవ్వదు. డైనమిక్ అంటే మన కాలు కదిలేటప్పుడు ఏదైనా చిన్న గడ్డ కానీ మోకాల్లో కానీ సిస్ట్ కానీ లేకపోతే మడుల్లో కానీ సిస్ట్ కానీ ఏదైనా ఉంటే గడ్డ లాంటిది ఉంటే మడిని కదిపితా అసలు అది ఎలా ఉంది, ఏంటి ఆ గడ్డ ఎలా ఉంది, పెరుగుతుందా తగ్గుతుందా, ఏ జాయింట్లో ఉందన్నది చేతిలో కానీ మడిలో కానీ మోకాల్లో కానీ ఆ డైనమిక్ ఎంఆర్ఐ అనేది ఇందులో మనకే పాసిబిలిటీ అనేది ఉంది. దీని గురించి చాలా రకాలుగా అడ్వాంటేజెస్. ఒకటి, భయం లేకుండా చేసుకోవచ్చు. పేషెంట్కి ఎటువంటి మిషన్ లోపలికి వెళ్ళరు, చాలామంది భయపడతారు. తర్వాత డైనమిక్ ఎంఆర్ఐ కూడా చేయించుకోవచ్చు. తర్వాత 3D షార్క్ టెక్నాలజీ వల్ల ఆర్టిఫాక్ట్స్ మెటల్స్ ఏదైనా ఉన్నా సరే మనకి మంచి ఇమేజింగ్ క్వాలిటీ వచ్చి మనకు డయాగ్నోసిస్ అనేది ఈజీగా అవుతుందండి. థ్యాంక్ యూ.